హలో ఎవ్రీవన్, యూ వాచింగ్ ఫిల్మీ సాగా. కల్కి సినిమా ప్రమోషన్స్ ఏం చక్కగా చేస్తలేరు. కల్కి మేనియా అసలు ఏం కనిపిస్తలేదు. నాగి మీద నాకు నమ్మకం లేదని అందరు అంటారు. అంటే మీరు సక్సెస్ఫుల్గా నాగి చేసిన ట్రాప్లో పడ్డారని అర్థం. ఇదంతా నాగశ్విన్ ప్లాన్. మీరందరూ ఊహించని ఇంకొక కోణం ఏంటో తెలుసా? ఇప్పుడు కల్కిలో కురుక్షేత్రం చూపిస్తుండు అంటే అక్కడ కృష్ణుడిని చూపించాలి, అర్జునుడిని చూపించాలి, భీష్ముడు, అభిమన్యుడు, కర్ణుడు, ఇట్లా కౌరవ పాండవులందరినీ ఖచ్చితంగా చూపించి తీరాలి కదా. మరి ఈ కృష్ణుడి క్యారెక్టర్ ఎవరు చేస్తారు, అర్జునుడు ఎవరు, అభిమన్యుడు ఎవరు, వీళ్ళందరూ ఖచ్చితంగా ఉన్నారు. కానీ ఇప్పటికి కూడా ఎక్కడ కూడా ఒక ఫోటో రిలీజ్ చేయలేదు కావాలని. మళ్ళీ ఇక్కడ ఫ్యూచర్ 2898 ADలో అశ్వత్థామని చూపిస్తుండు, కల్కి వస్తున్నాడు అని చూపిస్తుండు. అంటే ఏంది అర్థం? కల్కి వస్తున్నాడు అంటే అశ్వత్థామ ఒక్కడే రాడు, సప్త చిరంజీవులు కూడా వస్తారు. అందులో మెయిన్గా మిగతా చిరంజీవులను చూపించకున్నా కానీ మోస్ట్ ఇంపార్టెంట్ క్యారెక్టర్ పరశురాముడు, ద మ్యాన్ హూ దేర్ జస్ట్ టు ట్రైన్ కల్కి. ఇంత ఇంపార్టెంట్ అయిన పరశురాముడి క్యారెక్టర్ కూడా ఖచ్చితంగా ఉంటుంది. మరి ఆ క్యారెక్టర్ ఎవరు ప్లే చేస్తారు, ఎట్లా చూపిస్తాడు? అసలుకైతే కల్కి వస్తున్నాడంటే చిరంజీవులు అందరు రావాలి. మన హనుమంతుడు, విభీషణుడు, పరశురాముడు, అశ్వత్థాముడు, కృపాచార్యుడు, వ్యాసుడు అండ్ ఆల్సో బలిచక్రవర్తి, ఇంతమంది స్ట్రాంగ్ క్యారెక్టర్స్ ఉన్నారు. వీళ్ళందరూ వస్తారు కదా. మరి ఈ క్యారెక్టర్స్ ఎవరు ప్లే చేస్తారు, ఏం కథ? ఈ నాగశ్విన్ కావాలనే ఇవేం మాట్లాడట్లేదు, పోస్టర్స్ రిలీజ్ చేయట్లేదు. ఏమన్నా అంటే బుజ్జిని, అశ్వత్థామని మాత్రమే లేపుతున్నాడు కావాలని. ఈ అన్ని క్యారెక్టర్స్ గురించి న్యూస్ బయటికి రానియకుండా జాగ్రత్త పడుతున్నాడు. ఈ మిగతా క్యారెక్టర్స్ ఏమో కానీ ఈ కృష్ణుడు, అర్జునుడు అండ్ పరశురాముడు, ఈ మూడు క్యారెక్టర్స్ చాలా పొటెన్షియల్ ఉన్న క్యారెక్టర్స్. ఇవి ఎవరు ప్లే చేస్తారు, అంత సత్తా ఎవరికి ఉంది అనే విషయాలతోనే నాకు అసలు నిద్ర పట్టట్లేదంటే ఇక్కడేమో నాగశ్విన్ వీటి గురించి ఏం మాట్లాడట్లేదు, మనల్ని ప్రిపేర్ చేయట్లేదు. ఇట్లా ఏం తెలియకుండా థియేటర్స్కి పోయి ఆ క్యారెక్టర్స్ అన్నీ ఎంట్రీ ఇస్తుంటే నీ అబ్బ 10 రోజులు నిద్ర పట్టదు మనకు ఆ షాక్లకు. సో ఈ లెక్కన చూసుకుంటే మన దత్తుభయ్య చెప్పిందే నిజమవుతుంది. అదేంటంటే ఈ కల్కి సినిమా రిలీజ్ అయ్యేదాకా చిన్న సినిమా, రిలీజ్ అయ్యాక చాలా పెద్ద సినిమా అవుతుందని. అది అబ్సల్యూట్గా నిజమే. దండంరా నాయన, ఆ క్యారెక్టర్స్ అన్నీ రివీల్ అవుతుంటే ఎట్లుంటుందో. స్పాయిలర్స్ వీటికి దూరంగా ఉండాలంటే ఫస్ట్ డే ఫస్ట్ షో చూడాల్సిందే. సో దట్స్ ఇట్ ఫర్ టుడే. డూ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ ఫిల్మీ సాగా.